Hi everyone, welcome to the JT Studies YouTube channel. Coming to the topics, అసలు నేను ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నానంటే మనకి కమింగ్ డేస్లో ఎస్ఎస్సికి సంబంధించి చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో 3700+ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. అయితే మనం ఈ ఎస్ఎస్సి జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? జనరల్గా అందరూ మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్నీ మంచి స్కోర్ చేస్తారు. కానీ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి అందులో ఎక్కువ టాపిక్స్ ఉండడం వల్ల చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే జనరల్ అవేర్నెస్ని అవాయిడ్ చేయడం అంత మంచి పద్ధతి కాదండి. ఎస్ఎస్సి జాబ్ రావాలి అంటే మనం డెఫినెట్గా జిఎస్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ వీడియోస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని కంటెంట్ని వీడియోస్ రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే వీడియోస్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం కూడా జరుగుతుంది. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టుడే we discussed about one of the important topic of geography, that is solar system. It is very important for every competitive exam. Solar system is a part of universe. What is the universe? The universe is defined as the totality of everything that exists, including all physical matter and energy. The planets, stars, galaxies and the contents of intergalactic space. The study of universe is called cosmology. The diameter of the universe is 10^8 light years. After the birth of universe, atoms came into existence. With these atoms, dust and clouds of gases are formed. అయితే మనకి యూనివర్స్ గురించి చెప్పడానికి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ ఆర్ దేర్. యూనివర్స్ అనగానే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఇందుకీ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? ద బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్ప్లైన్స్ how the universe expanded from an initial state of extremely high density and high temperature by offering a detailed explanation of observed phenomena, radiation and abundance of light elements and a large scale structure. It was proposed by George Lamrite. George Lamrite అనే శాస్త్రవేత్త 1927లో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే ఇతను ఫస్ట్ విశ్వమంతా సంపీర్ణ స్థితిలో ఉన్న వాయు పదార్థంతో నిండి ఒక బంతి వలె ఉందని, అయితే ఆ పదార్థం అలా 13 to 15 బిలియన్ సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెందడంతో విశ్వ విస్తరణ ప్రారంభమైందని, ఇంకనూ విస్తరిస్తూ ఉంటుందని ఈ సిద్ధాంతం తెలుపుతుందన్నమాట. అయితే ఈ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు 2008 సెప్టెంబర్ 10 స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ సరిహద్దుల్లో గల బెర్న్ అనే ప్రాంతంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఈ ప్రయోగానికి ఉపయోగించిన పరికరం LHC అంటే లార్జ్ హడ్రన్ కొలైడర్. అలాగే ఈ ప్రయోగానికి వినియోగించిన కణము హిగ్స్ బోసన్. బిగ్ బ్యాంగ్ was an explosion that occurred 13 billion years ago, leading to the formation of galaxies, of stars and other cosmic bodies. Since then, all the galaxies have been flying away from one another, causing expansion of the universe. యూనివర్స్ ఫార్మేషన్ గురించి చాలా థియరీస్ ఉన్నాయి, కానీ అన్నిట్లోనూ బిగ్ బ్యాంగ్ థియరీని చాలా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ట్రూ అని నమ్మారు. అయితే సమ్ అదర్ థియరీస్ ఆర్ దేర్. వన్ ఈజ్ పల్సేటింగ్ థియరీ. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై అలెస్ శాండేజ్. ఇతను ఏం చెప్పారంటే విశ్వం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సంకోచించి మరలా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వ్యాకోచించిందని చెప్పారు. నెక్స్ట్ స్టెడీ స్టేట్ థియరీ. It was proposed by Hermann Bondi, Thomas Gold. Next, inflationary theory proposed by Alan H. Guth. These are the theories about the universe. Galaxy అంటే ఏంటో చూద్దాం. జనరల్గా మన యూనివర్స్ అనేది ఒక బిలియన్ ఆఫ్ గ్యాలక్సీస్తో మేడప్ అయి ఉందన్నమాట. అసలు ఇంతకీ ఏంటి గ్యాలక్సీ అంటే ఇట్ ఈజ్ ఏ క్లస్టర్ ఆఫ్ బిలియన్ ఆఫ్ స్టార్స్, క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్. In the universe there may be 100 billion of galaxies are there. ప్రతి గెలాక్సీలో 100 billion స్టార్స్ ఉన్నాయంట. సో ఈ విధంగా చూసుకుంటే మనకి యూనివర్స్లో 10^22 స్టార్స్ అనేవి ఉన్నాయి. ద మిల్కీ వే గెలాక్సీ ఈజ్ ద హోమ్ ఆఫ్ ద ఎర్త్ అండ్ అవర్ సోలార్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఏ స్పైరల్ ఇన్ షేప్. మిల్కీ వే గెలాక్సీని
ఆకాశగంగా అని కూడా పిలుస్తారు. The Milky Way galaxy was formed 5 years after the Big Bang. The first person to see this galaxy was Galileo Galilei. అయితే మనకి దగ్గరగా our nearest galaxy is Andromeda, and coming to the largest galaxy in the universe is Alcyoneus, and అలాగే latest known galaxy is Dwarf galaxy. Celestial bodies and their movements are called astronomers. All of you know one of our famous ancient Indian scientist Aryabhatta is famous astronomer. He said the moon, the planets shine due to reflected sunlight. There are some theories related to solar system. One is heliocentrism, another one is geocentrism. Heliocentrism, it is a cosmological model in which the sun is assumed to the center and all remaining all are revolve around it. It was proposed by Nicolaus Copernicus in 1543. And another model is geocentrism. Any theory of the structure of the solar system in which Earth is assumed to be at the center of and all other remaining or revolve around it. It was proposed by Ptolemy. మనం ఇప్పుడు planets గురించి తెలుసుకుందాం. The word planet comes from word of plantae. Plantae means wanderers. What are planets? These are opaque bodies which continuously revolve around and are lighted by the sun. The word planet comes from word of plantae. Plantae means wanderers. The solar system consists of 8 planets or Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. వీటితో పాటు ప్లూటో కూడా ఉండేది, కానీ 2006లో దాన్ని డ్రాఫ్ట్ ప్లానెట్ కింద డిక్లేర్ చేశారనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనం ప్లానెట్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేసుకోవచ్చు. వన్ ఈస్ ప్లానెట్స్, అనదర్ వన్ ఈస్ డ్రాఫ్ట్ ప్లానెట్స్. ప్లానెట్స్ ఆర్ దోస్ హూ సీ 8 planets and other draft planets are Ceres, Pluto, some other extra ఉన్నాయి. అలాగే రీసెంట్గా నాసా డిస్కవర్డ్ ద 9th planet, దట్ ఈస్ కర్లా. అయితే మనం ఇప్పుడు ఈ 8 planetsని గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ అనేది ఇవ్వడం జరిగింది. హియర్ వి సీ మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. ఇక్కడ హైలైట్ చేసిన ప్రతి వర్డ్ ఒక్కొక్క ప్లానెట్ని తెలుపుతుందన్నమాట. అయితే ఈ ట్రిక్ అనేది సన్ నుంచి డిస్టెన్స్ని రిప్రజెంట్ చేసే ఆర్డర్ అనమాట. అలా కాకుండా వాటి యొక్క సైజుని బట్టి అయితే చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఎర్త్, వీనస్, మార్స్, మెర్క్యూరీ వస్తుంది. అయితే వీటిని గుర్తుపెట్టుకోవడానికి నేను ఇక్కడ కోడ్ ఇవ్వలేదు, కానీ జస్ట్ చెప్తున్నాను. జేసన్ ఈవీఎంఎం, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జనరల్గా మనకి టీవీలో యాడ్స్ ఇస్తారు చూడండి, జేఎస్ సన్ గ్రూప్ సిటీ సంథింగ్, అలా జేసన్ వారు ఎలక్షన్కి ఈవీఎంఎంస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లానెట్స్, మనకి ఓవరాల్గా 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఆ 8 ప్లానెట్స్ని మనం 2 డిఫరెంట్గా క్లాసిఫై చేసాం. ఒకటేమో ఇన్నర్ ప్లానెట్స్, అదర్ వన్ ఈజ్ అవుటర్ ప్లానెట్స్. ద 4 ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. ఎందుకు వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అన్నారంటే అవి సన్కి నియరర్గా ఉంటాయి కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ప్లానెట్స్. అండ్ ఆల్సో కాల్డ్ టెరిషియర్ ప్లానెట్స్ ఆర్ రాకీ ప్లానెట్స్. ఎందుకు అని అంటే దే ఆర్ మేడప్ ఆఫ్ రాక్స్, సో కాల్డ్ రాకీ ప్లానెట్స్. కమింగ్ టు ద అనదర్ 4 outer planets, Jupiter, Saturn, Uranus and Neptune. These are called outer, అంటే అవి సన్కి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి outer planets అని పిలుస్తున్నాం. అలాగే గ్యాసెస్ ప్లానెట్స్ అని కూడా పిలుస్తాం, ఎందుకంటే దోస్ ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. అయితే ప్లానెట్స్ అన్ని సన్ చుట్టూ తిరుగుతున్నాయి అన్నాం కదా, అవి ఏ షేప్లో తిరుగుతాయంటే ఎలిప్టికల్ షేప్లో అన్ని ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే మనం ఒక్కొక్క ప్లానెట్ గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాము. దానికంటే సమ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్ లైక్ ఆస్ట్రాయిడ్స్, శాటిలైట్స్ అని జస్ట్ డెఫినేషన్స్ చెప్పి నెక్స్ట్ క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం. Satellite అంటే ఏంటి? A satellite is a celestial body that moves around the planets in the same way as the planets move around the sun. సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా అయితే తిరుగుతున్నాయో ప్లానెట్ చుట్టూ శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మూన్ ఇది శాటిలైట్ ఆఫ్ ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్. There are numerous tiny bodies which also move around the sun are called asteroids. Asteroids మనం మార్స్ అండ్ జూపిటర్ ఆర్బిటల్స్లో ఫామ్ చేయొచ్చు అంట.
Meteoroids. The small pieces of rocks which move around the sun are called meteoroids. During this process, due to friction with the air, they get heated up and burn, fall on the earth. These are meteoroids. జనరల్గా మనం అప్పుడప్పుడు చుక్కలు కింద పడుతున్నాయి, ఏదైనా కోరుకుంటే తీరుతుంది అంటారు కదండి, అవి ఇవే. జనరల్గా అవి పడినప్పుడు అవి ఫ్రిక్షన్ వల్ల ఎయిర్కి బర్న్ అయ్యి కింద పడుతూ ఉంటాయి. అంతేగాని మనం ఏ కోరికలు కోరుకుంటే అవి తీరుతాయని కాదండి. ఓకే, ఎనీవే దీంతో ఈ సెషన్ని నేను కన్క్లూడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ సెషన్స్లో మనం ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క ప్లానెట్ గురించి చెప్పుకున్నాం, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. బిఫోర్ కన్క్లూడ్ ఇట్, ఐ వాంట్ టు సే సంథింగ్. మీ అందరికీ తెలిసిందే, లైక్, comment, share and don't forget to subscribe.